ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో వస్తున్న యానిమేషన్ చిత్రం బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ రిలీజ్ అయింది. బాహుబలి మరణం తర్వాత పాతాళ లోకంలో జరిగే కథను చూపిస్తూ ఆకర్షణీయంగా సాగుతోంది. ఇంద్రుడు విశాసురుడు మధ్య భీకర యుద్ధం కనువిందు చేస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల 2 భాగాలను కలిపి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ కథను యానిమేషన్ రూపంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా బాహుబలి ద ఎటర్నల్ వార్ టీజర్ విడుదలైంది. బాహుబలి మరణం ఒక ముగింపు కాదు, ఓ మహాకార్యానికి ప్రారంభం అంటూ రమ్యకృష్ణ డైలాగ్తో టీజర్ ప్రారంభమవుతుంది. బాహుబలి ఆత్మ పాతాళ లోకానికి చేరుకుని శివలింగం ముందు నృత్యం చేస్తుంది. అక్కడ ఇంద్రుడు విశాసురుడు బాహుబలి కోసం తలపడతారు. భీకర యుద్ధంలో విశాసురుడు ఓడిపోతాడు. చివరకు బాహుబలి యమలోకానికి చేరుకుంటాడు. కొత్త కాన్సెప్ట్తో ఆకాశంలో యుద్ధ విన్యాసాలు చూపించనున్నారు. దర్శకుడు ఇషాంత్ శుక్లా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. రాజమౌళి సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తానికి స్క్రిప్ట్ పూర్తిగా కొత్తగా ఉంది. నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టారు. తాను ఏ సినిమా నిర్మించడం లేదని స్పష్టం చేశారు. రకరకాల వార్తలు రాసి ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించారు. ఈ పోస్టు వైరల్ అవుతోంది. నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల ట్రెండింగ్లో ఉన్నారు. ఏ కార్యక్రమంలోనైనా ఆయన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఒక ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ బండ్ల గణేష్ ఒక ఫ్లాప్ తర్వాత సినిమాలు తీయడం లేదని, త్వరలో రావాలని అన్నారు. దానికి బండ్ల రిప్లై ఇస్తూ తాను బ్లాక్ బస్టర్ తర్వాతనే గ్యాప్ ఇచ్చానని, త్వరలో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తానని చెప్పారు. దీంతో చిరంజీవితో సినిమా చేస్తున్నాడని, పవన్ కళ్యాణ్తో మూవీ ఉందని రకరకాల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ స్పందించారు. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు. నేను ప్రొడ్యూసర్గా చేస్తున్నట్లు వార్తలు రాసి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండ్లను ఎవరు ఇబ్బంది పెట్టారని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఎవరితో సినిమా తీస్తావో ముందు చెప్పమని అడుగుతున్నారు. బండ్ల గణేష్ వరుస ఈవెంట్లకు హాజరవుతూ బిజీగా ఉన్నారు. ప్రతి చోట మంచి కంటెంట్ ఇస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్ నవంబర్ 15న జరగనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ఏర్పాటు చేస్తున్నారు. బాహుబలి రేంజ్లో సెటప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నవంబర్ 15న రానుంది. ఈ ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఎత్తున సెట్ ఏర్పాటు చేస్తున్నారు. రాజమౌళి ప్రమోషన్లు ఎలా చేయాలో బాగా తెలుసు. ఈవెంట్ కోసం బాహుబలి స్థాయిలో సెట్ వేయించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బాబోయ్ ఏంట్రా ఇది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈవెంట్కే ఇంత రేంజ్ సెటప్ అయితే సినిమా ఏ స్థాయిలో ఉంటుందని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. ఈ చిత్రాన్ని వరల్డ్ అడ్వెంచర్గా తీస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతుంది. ఈవెంట్ను ఓటీటీ ప్లాట్ఫామ్లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. మొదటిసారి జియో హాట్స్టార్ లైవ్ చేయబోతోంది. స్పెషల్ గెస్ట్ రానున్నారనే ప్రచారం ఉంది. అధికారిక ప్రకటన రాలేదు. ఈవెంట్లో ఏ సర్ప్రైజ్ ఉంటుందో వేచి చూడాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లుక్స్ పరంగా స్లిమ్ గా కనిపిస్తూ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాడు. ఈ మార్పు ప్రశాంత్ నీల్ సినిమా కోసమేనని తెలుస్తోంది. ఆఫ్లైన్లో వైరల్ అవుతున్న ఫోటోలు టెన్షన్ పెంచుతున్నాయి. నీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తే ఉపశమనం కలుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ డెడికేషన్ అందరికీ తెలిసిందే. గతంలో లుక్స్ కు ఇప్పటి లుక్స్ కు ఉన్న తేడా ఆయన కష్టాన్ని చూపిస్తోంది. అయితే లేటెస్ట్ గా సన్నగా మారుతున్న ఎన్టీఆర్ లుక్స్ అభిమానులను కలవరపెడుతున్నాయి. ఎందుకిలా స్లిమ్ అవుతున్నాడనేది అర్థం కావడం లేదు. ఇదంతా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమా కోసమేనని స్పష్టమవుతోంది. ఆఫ్లైన్లో మాత్రమే ఈ లుక్స్ వైరల్ గా మారాయి. సినిమాలో నీల్ ఎలాంటి మేకోవర్ ఇచ్చాడో ఎవరికీ తెలియదు. ఈ ఆందోళనలకు చెక్ పెట్టాలంటే నీల్ వీలైనంత త్వరగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయాలి. అప్పుడే తారక్ ఫ్యాన్స్ టెన్షన్ నుంచి బయటపడతారు. ఈ చిత్రం అంచనాలు పెంచుతోంది. కాలీవుడ్ సంగీత సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న మ్యాజిక్ సినిమా ఆలస్యమవుతోంది. షూటింగ్ పూర్తయినా సంగీతం కారణంగా వాయిదా పడుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 ప్రథమార్థంలో రిలీజ్ కానుంది. అనిరుద్ రవిచందర్
పేరు వింటేనే సినిమాపై అంచనాలు పెరుగుతాయి. తెలుగులోనూ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోలు ఆయనతో సంగీతం చేయించుకోవాలని ఆసక్తి చూపుతారు. అయితే మ్యాజిక్ అనే న్యూ ఏజ్ మ్యూజికల్ డ్రామా ఏడాదిగా వాయిదా పడుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది పూర్తయింది. కానీ అనిరుద్ధ్ ఇతర ప్రాజెక్టుల ఒత్తిడి కారణంగా సంగీతం పూర్తి చేయలేకపోయాడు. దీంతో సినిమా ఆలస్యమవుతోంది. ఇప్పుడు నిర్మాతలు వీలైనంత త్వరగా పూర్తి చేసి 2026 ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాలో సారా అర్జున్, అన్మోల్ కజాని, ఆకాష్ శ్రీనివాస్, సిద్ధార్థ్ తణుకు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈసారైనా అనుకున్న డేట్కు వస్తుందో లేదో చూడాలి. యువ నటుడు నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రాజు చిత్రం 2026 సంక్రాంతికి విడుదలవుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నవీన్ స్వయంగా ఓ డాన్స్ నంబర్ కు గాత్రం అందించాడు. యువ నటుడు నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా 2026 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. మొదట మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా తర్వాత బాధ్యతలు మారీకి మారాయి. తాజాగా నవీన్ పొలిశెట్టి స్వయంగా ఒక డాన్స్ నంబర్కు గాత్రమందించారు. ఆ పాటను నవంబర్ 3వ వారంలో విడుదల చేయనున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి సమయంలో చిరంజీవి, ప్రభాస్, రవితేజ చిత్రాలతో పోటీగా విడుదల కానుంది. నవీన్ కొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం టాలీవుడ్ లో మరో హిట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన క్లాసిక్ శివ 4K వెర్షన్లో నవంబర్ 14న రిలీజ్ అవుతోంది. ట్రైలర్లో సినీ ప్రముఖులు అభిప్రాయాలు ఆకట్టుకున్నాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన క్లాసిక్ చిత్రం శివ టాలీవుడ్ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. యాక్షన్, రియలిజం, టెక్నికల్ ఎక్సలెన్స్తో 1989లో విడుదలైన ఈ సినిమా అప్పటి తెలుగు సినిమాల పంథాను పూర్తిగా మార్చేసింది. ఈ లెజెండరీ ఫిల్మ్ ఇప్పుడు 4K డాల్ఫీ అట్మాస్ వెర్షన్లో నవంబర్ 14న థియేటర్లలో తిరిగి విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సంబరాలలో భాగంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ ట్రైలర్లో మెగాస్టార్ చిరంజీవి, ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మణిరత్నం, నాగస్విన్, శేఖర్ కమ్ముల వంటి సినీ ప్రముఖులు శివ చూపిన ప్రభావం గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. నాగార్జున అద్భుతమైన నటన, వర్మ క్రియేటివిటీ, ఇళయరాజా సంగీతం అన్నీ కలిసి ఈ చిత్రాన్ని కల్ట్ క్లాసిక్ గా నిలిపాయి. ఆధునిక టెక్నాలజీతో రీమాస్టర్ చేసిన సౌండ్, విజువల్స్తో ఈ సినిమా కొత్త తరం ప్రేక్షకులను ఆకర్షించనుంది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కాంతా ట్రైలర్ నవంబర్ 6న రిలీజ్ అవుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. మలయాళ స్టార్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన చిత్రం కాంతా. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో మంచి బజ్ కూడా క్రియేట్ చేసింది. ఇక మేకర్స్ ఈ సినిమా తాలూకా ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధం చేశారు. ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ప్రీ టీజర్ తో ఈ నవంబర్ 6న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఆల్రెడీ ఇందులో దుల్కర్ సల్మాన్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ ని ప్రామిస్ చేశాడు. ఇక తనతో పాటుగా సముద్రకని తదితరులు నటిస్తూ ఉండగా రాణా దగ్గుపాటి, దుల్కర్ సల్మాన్లు నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కి తీసుకొస్తున్నారు. దుల్కర్ ఈ చిత్రంతో మరోసారి తన టాలెంట్ ను చాటనున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాస్ మహారాజా రవితేజ తన తదుపరి చిత్రం RT76లో కిలాడి హీరోయిన్ డింపుల్ హయాతీతో మళ్లీ జోడీ కడుతున్నాడు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. స్పెయిన్లో ఓ పాట షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్లో మరో పాట చిత్రీకరిస్తున్నారు. మాస్ జాతర తర్వాత రవితేజ పూర్తి దృష్టి RT76 పై పెట్టాడు.
భాను భోగవరపు దర్శకత్వంలో వచ్చిన మాస్ జాతర అంచనాలకు తగ్గట్టు ఆడకపోవడంతో రవితేజ ఈ చిత్రంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఆషికా రంగనాథ్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇటీవల స్పెయిన్లో ఓ పాట చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్లో మరో పాట షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో డింపుల్ హైతి కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె ఖిలాడీ చిత్రంలో రవితేజతో జోడీ కట్టింది. ఆ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు మళ్లీ ఆ జోడీ కలుస్తోంది. డింపుల్ స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఈ విషయం వెల్లడించింది. ప్రస్తుతం రవితేజతో కలిసి పాట చిత్రీకరిస్తున్నట్టు తెలిపింది. ఈ పాట చాట్ బస్టర్గా నిలుస్తుందని సూచించింది. ఈ చిత్రం సంక్రాంతి 2026కి విడుదల కానుంది. ఈ అప్డేట్స్తో చిత్రంపై అంచనాలు పెరిగాయి. యంగ్ హీరో రామ్ నితిన్ నటించిన జిగ్రీస్ చిత్రం నుంచి మీరేలే పాట విడుదలయ్యింది. ఈ చిత్రానికి హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్రెండ్షిప్ థీమ్తో ఈ సినిమా రూపొందుతోంది. నవంబర్ 14న విడుదల కానుంది. రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణివక్క, ధీరజ్ అధేరియా ప్రధాన పాత్రలో నటిస్తున్న జిగ్రీస్ చిత్రం ఆకట్టుకుంటోంది. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్నాడు. కృష్ణ ఓడపల్లి నిర్మాత. ఇటీవల టీజర్ను సందీప్ రెడ్డి వంగ విడుదల చేశాడు. మంచి స్పందన లభించింది. తొలి లిరికల్ సాంగ్ను కిరణ్ అబ్బవరం ఆవిష్కరించాడు. ఇప్పుడు మీరేలే పాటను తరుణ్ భాస్కర్ రిలీజ్ చేశాడు. మంచి మెలోడీ థీమ్తో ఈ పాట ఆకట్టుకుంటోంది. ఫ్రెండ్స్ మధ్య సన్నివేశాలను గుర్తు చేస్తూ సాగుతుంది. లిరిక్స్, సంగీతం, బీజిఎం ఆకర్షిస్తున్నాయి. నలుగురు స్నేహితులు వింటేజ్ మారుతి కారులో గోవా వెళ్లే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఎదురైన సమస్యలు, ఫన్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. యూత్ను ఆకట్టుకునేలా ఫ్రెండ్షిప్ థీమ్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ పాట విడుదల చేశారు. త్వరలో మరిన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ఉంటాయి. రామ్ నితిన్ ఇటీవల మంచి స్క్రిప్ట్లు ఎంచుకుంటున్నాడు. అందుకే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఫ్రెండ్షిప్ ఆధారిత చిత్రాలు ఎప్పటికీ యూత్ను ఆకర్షిస్తాయి. జిగ్రీస్ కూడా అలాంటి చిత్రమే కావడం విశేషం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ చికిరి పాట విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఏఆర్ రెహమాన్తో కలిసి ఈ పదానికి అసలు అర్థం వివరించాడు. నవంబర్ 7న పూర్తి పాట విడుదల కానుంది. చికిరి చికిరి అనే చిన్న బీట్తోనే ఈ పాట సోషల్ మీడియాని ఊపేస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మాణం జరుగుతోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా చిత్ర బృందం ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి పాటకు సంబంధించిన అప్డేట్ ను పంచుకుంది. దర్శకుడు బుచ్చిబాబు రెహమాన్తో కలిసి చికిరి పదానికి అసలు అర్థమేమిటో వివరించాడు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రోమోను విడుదల చేశారు. దెబ్బతో సోషల్ మీడియా మొత్తం చికిరితో అల్లకల్లోలమవుతోంది. చూస్తుంటే ఏఆర్ రెహమాన్ వింటేజ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేలా ఉంది. ఈ పాట పూర్తి లిరికల్ వీడియో నవంబర్ 7న రిలీజ్ కానుంది. రామ్ చరణ్ అభిమానులు ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ మరో విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. రెహమాన్ సంగీతం చిత్రానికి మరింత ఆకర్షణను తేవడం పక్కా అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హిట్ చిత్రం ఓజీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ధనుష్ ఇడ్లీ కడాయ్ ఆలస్యంగా వచ్చి ఆధిక్యం సాధించింది. మొదటి వారంలో ఓజీ 3.2 మిలియన్ వ్యూస్ పొందింది. ఇడ్లీ కడాయ్ 5 రోజుల్లోనే 5.1 మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఓజీ అక్టోబర్ 23 నుంచి నెట్ఫ్లిక్స్లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ధనుష్ నటించిన ఇడ్లీ కడాయ్ అక్టోబర్ 29 నుంచి అదే ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది. ఆశ్చర్యంగా ఆలస్యంగా వచ్చిన ఇడ్లీ కడాయ్ ఓజీని మించి వ్యూస్ సాధించింది. మొదటి వారంలో ఓజీ 3.2 మిలియన్ వ్యూస్ సాధించగా రెండో వారంలో 2.1 మిలియన్ వచ్చి మొత్తం 11 రోజుల్లో 5.2 మిలియన్కు చేరింది. కానీ ఇడ్లీ కడాయ్ కేవలం అక్టోబర్ 29 నుండి నవంబర్ 2 వరకు 5 రోజుల్లోనే 5.1 మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. ఓజీ 11 రోజుల మొత్తాన్ని ఇడ్లీ కడాయ్ కేవలం 5 రోజుల్లో అందుకోవడం విశేషం. ఓజీకి భారీ ఓటీటీ డీల్ జరిగింది. భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఇడ్లీ కడాయ్ ఆధిక్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అభిమానులు, ఇండస్ట్రీ విశ్లేషకులు షాక్లో పడ్డారు. బిజినెస్ పరంగా కూడా ఓజీ భారీ వ్యూవర్షిప్ సాధించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అంచనాలకు రీచ్ కాలేదు. రాబోయే రోజుల్లో వ్యూస్ పెరుగుతాయో లేదో చూడాలి.
నారా భువనేశ్వరి లండన్లో 2 ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజర్ ట్రస్టీగా ఆమె సేవలు గుర్తింపు పొందాయి. దీంతో అన్న బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి లండన్లోని మేఫెయిర్ హోటల్లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో 2 ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. తన చెల్లి భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డులు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు నటసింహ నందమూరి బాలకృష్ణ. సమాజ సేవలో చూపిన దృఢమైన నిబద్ధత, నైతిక విలువలతో కూడిన నాయకత్వం, ప్రజల జీవితాలను స్పర్శించిన మానవత దృష్టికి గుర్తింపుగా ఈ అవార్డులు మాకు, తెలుగు ప్రజలకు గర్వకారణమని హీరో నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, భువనేశ్వరి దూరదృష్టి, కృషి, నిజాయితీ, ప్రజల పట్ల ఉన్న సేవాభావం కోసం అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవాలు మనందరికీ ఆదర్శం, ప్రేరణగా ఉంటాయి అని అభినందనలు తెలిపారు. ఈ అవార్డులు భువనేశ్వరి సేవా స్ఫూర్తి, నాయకత్వ నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుగా ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు ఐఓడి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో భువనేశ్వరికి ఈ గౌరవం లభించింది. మలయాళ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ లాల్ నటిస్తున్న డియాస్ ఈరే చిత్రం తెలుగులో రానుంది. మలయాళంలో విజయం సాధించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ నవంబర్ 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ లాల్ హీరోగా నటిస్తున్న చిత్రం డియాస్ ఈరే. ఈ సినిమాకు బ్రహ్మయుగం ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో అక్టోబర్ 31న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగులో నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేసింది. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అంచనా. ప్రణవ్ లాల్ చాలా రోజుల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ట్రైలర్లో కథాంశం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. మలయాళంలో సక్సెస్ సాధించడంతో తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తోందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రణవ్ తన నటనను మరోసారి నిరూపించుకోనున్నాడు. భారత్ సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర మేయర్గా ఎన్నికయ్యాడు. ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడైన ఆయన డెమోక్రటిక్ పార్టీ తరపున ఘన విజయం సాధించాడు. ముస్లిం దక్షిణాదియ సంతతికి మొదటి మేయర్గా రికార్డ్ సృష్టించాడు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దాని సంచలన విజయం సాధించాడు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన అమెరికాలోని ముఖ్య నగరానికి మేయర్గా ఎన్నికయ్యాడు. కేవలం 34 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. గత 100 ఏళ్లలో అత్యంత పిన్న వయస్క మేయర్గా రికార్డు నమోదు చేశాడు. మొదటి ముస్లిం, మొదటి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా మరో 2 రికార్డులు సృష్టించాడు. జోహ్రాన్ ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్, ఉగాండా రచయిత మహమ్మద్ మబ్దాని దంపతుల కుమారుడు. ఒడిశా రూర్కెలాలో జన్మించిన మీరా నాయర్ సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్, ది నేమ్ సేక్, కామసూత్ర వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందింది. 2012లో ఆమె పద్మభూషణ కూడా అందుకుంది. ఇక జోహ్రాన్ ప్రగతిశీల విధానాలు, జీవన వ్యయం తగ్గింపు ప్రతిపాదనలు యువతను ఆకర్షించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేసినా కూడా ఆయనకు యువ ఓటర్ల మద్దతు లభించింది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర దర్శకుడు వశిష్ఠ నెక్స్ట్ ప్రాజెక్ట్కు మాస్ మహారాజా రవితేజను లాక్ చేశారు. సోషియో ఫ్యాంటసీ కథ రవితేజకు నచ్చడంతో ఈ కాంబో ఖరారైంది. గతంలో దరువు లాంటి ఫ్యాంటసీ కామెడీతో రవితేజ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఫ్యాంటసీ జోనర్లో ప్రయోగానికి సిద్ధమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. యంగ్ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వశిష్ఠ నెక్స్ట్ ప్రాజెక్టుకు మాస్ మహారాజా రవితేజను ఎంపిక చేశారు. వశిష్ఠ చెప్పిన సోషియో ఫ్యాంటసీ కథ రవితేజకు నచ్చడంతో ఈ కాంబినేషన్ లాక్ అయింది. గతంలో రవితేజ దరువు చిత్రంతో ఫ్యాంటసీ కామెడీ జోనర్లో ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే తరహా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వశిష్ఠ రవితేజ కాంబో సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. రానున్న రోజుల్లో ఈ కాంబినేషన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడవుతాయని సమాచారం. మార్వెల్ లేటెస్ట్ హిట్ ఫెంటాస్టిక్ ఫోర్ థియేటర్స్ నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్స్టార్లో నేటి నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళ్ డబ్బింగ్తో పాటు
ఒరిజినల్ ఇంగ్లీష్లో అలరిస్తోంది. హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ నుంచి ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఒకటి. వరుస డిజాస్టర్స్ తో సతమతమైన మార్వెల్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఉపశమనం కలిగించింది. మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సూపర్ హీరో చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. జియో హాట్‌స్టార్ ఈ చిత్ర హక్కులు సొంతం చేసుకుంది. నేటి నుంచి ఈ ప్లాట్ఫామ్ లో సినిమా అందుబాటులోకి వచ్చింది. ఒరిజినల్ ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్ డబ్బింగ్ వర్షన్లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మార్చ్ అక్మాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్స్ లో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఆస్వాదించవచ్చు. మార్వెల్ ఫ్యాన్స్ కు ఈ సినిమా తప్పక చూడాల్సిన ట్రీట్ గా నిలుస్తుంది. టాలీవుడ్ కామెడీ చిత్రం మిత్రమండలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రియదర్శి, రాగమయూర్ నటించిన ఈ సినిమా గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. రీసెంట్ గా టాలీవుడ్ లో రిలీజ్ అయిన కామెడీ చిత్రం మిత్రమండలి. ప్రియదర్శి, రాగమయూర్, విష్ణు, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలో నటించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రాన్ని విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు. థియేటర్స్ లో అనుకున్న సక్సెస్ సాధించలేకపోయినా ఇప్పుడు ఓటీటీలో అవకాశం దక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర హక్కులు సొంతం చేసుకుంది. నవంబర్ 6 నుంచి అంటే రేపటి నుంచి సినిమా స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. తెలుగు భాషలో మాత్రమే ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. నిహారిక ఎన్ఎం హీరోయిన్ గా నటించగా బన్నీ వాసు సమర్పణలో ఈ చిత్రం విడుదలైంది. ఓటీటీలో ఈ కామెడీ ఎంటర్టైనర్ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి. బార్డర్ 2 సినిమా నుంచి వరుణ్ ధావన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. సైనికుడిగా గన్ పట్టి యుద్ధభూమిలో కనిపిస్తూ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సన్నీ డియోల్ పోస్టర్ ఆదరణ తర్వాత ఈ లుక్ ఆవిష్కరణ జరిగింది. ఆర్మీ యూనిఫామ్ ధరించి కోపంతో ఆకట్టుకున్నారు. బార్డర్ 2 మేకర్స్ తాజాగా వరుణ్ ధావన్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. భారత సైనికుడిగా యుద్ధభూమిలో గన్ పట్టుకొని మిడ్ యాక్షన్ లో కనిపిస్తూ ధైర్యం, దేశభక్తిని సూచిస్తున్నారు వరుణ్. ఆర్మీ యూనిఫామ్ ధరించి కొత్త అవతారంలో ఆకట్టుకున్నారు. ధైర్యం, త్యాగం అనే కంటెంట్ తో కొత్త తరాన్ని ప్రేరేపించేందుకు సిద్ధమైంది ఈ చిత్రం. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసంజ్, అహన్ శెట్టి, మేధా రాణా, మోనా సింగ్, సోనం బజ్వా నటిస్తున్నారు. భూషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2026 జనవరి 23న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెకేషన్లో ఉన్నారు. ఎర్ర వ్యాలీలో రొమాంటిక్ మూమెంట్స్ ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ ఫిల్మ్ షూటింగ్స్ నుంచి చిన్న బ్రేక్ తీసుకొని ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉన్నారు. ఇటీవల ఆమె తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఆస్ట్రేలియాలోని అందమైన ఎర్ర వ్యాలీకి వెకేషన్ కోసం వెళ్లారు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ దిగిన పలు ఫోటోలను కాజల్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేయగా అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ ఫోటోల్లో కాజల్ సింపుల్ లుక్ లో స్మైల్ తో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. భర్త గౌతమ్తో కలిసి తీసుకున్న రొమాంటిక్ ఫోటోలు నెటిజన్లను ఫిదా చేశాయి. ఈ దంపతులు వైన్ టేస్టింగ్, బైక్ రైడింగ్, నేచర్ వాక్స్ చేస్తూ గడిపిన క్షణాలను ఫాలోవర్లతో పంచుకున్నారు. కాజల్ తెలుగులో ఫుల్ లెంత్ హీరోయిన్ గా నటించిన లాస్ట్ మూవీ భగవత్ కేసరి మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఆమె కొత్త సినిమాల కోసం స్క్రిప్టులు వింటున్నారు. వెకేషన్ పూర్తయిన వెంటనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.